వన్డే సిరీస్లో శ్రీలంకపై జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత్ బౌలర్లు తడపడి పుంజుకున్నారు. టాప్ ఆర్డర్ వికెట్ తీయడంలో విఫలమైన పరాగ్ ఇచ్చిన బ్రేక్తో భారత్ దూసుకెళ్లింది. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్లు అవిస్కా ఫెర్నాండో 96 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. భారత్ బౌలర్లో పరాగ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తొలి వికెట్కు 89 పరుగులు జోడించి అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ఫామ్లో ఉన్న నిశాంక 45ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓపెనర్ అవిస్కా ఫెర్నాండో మరియు కుశల్ మెండిస్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక రెండో వికెట్కు 82 పరుగులు జోడించి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. ఈ దశలో పార్ట్ టైం స్పిన్నర్ రియాన్ పరాగ్ మ్యాజిక్ చేశాడు. వరుస ఓవర్లో వికెట్లను తీసి భారత్కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి భారత్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామంలో వికెట్ను తీస్తూ లంక కళ్ళెం వేశారు. ఒక దశలో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన లంక జట్టు 199 పరుగులకి 6 వికెట్లను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నిలిచింది. కుశల్ మెండిస్ ఆఫ్ సెంచరీతో ఆకట్టుకోగా శ్రీలంక నిర్ణీత ఓవర్లో 248 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీసుకోగా సిరాజ్, అక్షర్ పటేల్, సుందర్ మరియు కుల్దీప్ యాదవ్లో తల వికెట్ తీశారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.